ఇది మన సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగాడు. స్ట్రైట్ టు ద వీడియో. మా ఫ్రెండ్ LMIA స్పాన్సర్ చేస్తా అని చెప్పాడు కెనడా నుండి. నేను ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నాను. నా ఏజ్ 36 ఇయర్స్. నాకు 6 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫ్రెండ్ నాకు ఒక LMIA స్పాన్సర్ చేస్తా అని చెప్పాడు. దాని కాస్ట్ 15 lakhs అని చెప్పాడు. సో నేను ఇప్పుడు కెనడాకి రావచ్చా? సో ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేద్దామని చెప్పేసి వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను. మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఏజ్ 36 అన్నారు. 36 ఏజ్ అంటే ఒకవేళ మీరు కెనడాకి వచ్చినా సరే 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ మీ ఏజ్ 38 అనుకోండి. 38 అప్పుడు మీకు 1 year ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు మీ CRS స్కోర్ ఎంత ఉంది? సో మీ CRS స్కోర్ ఎంత ఉంది అంటే మీ CRS స్కోర్ క్యాలిక్యులేట్ చేసుకున్నారా లేదా ఇంపార్టెంట్. అంటే IELTS రాయాలి. మీరు IELTS రాసి వెస్ అయిపోయింటే మీరు CRS స్కోర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ IELTS ఇంత వస్తుంది నామకే వాస్తే మీరు ఎంతో అన్ని దాంట్లో 6.5, 6.5, 6.5 పెట్టుకొని వెస్ అయిపోయింది అనుకో, మీ కెనడాలో 1 year ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనుకోండి. 36 ఇయర్స్కి ఎంత స్కోర్ వస్తుంది? తర్వాత 38 ఇయర్స్కి ఎంత స్కోర్ వస్తుంది అంటే 38 పెట్టుకొని 1 year పెట్టుకోండి, 36 పెట్టుకొని నో ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే మీకు 36 ఏజ్ అన్నారు కాబట్టి మీది వెస్ అయిపోయిందని అనుకుందాం. మీ IELTS వచ్చేసి 6.5, 6.5, 6.5 4 దాంట్లో వచ్చింది అనుకుందాం. సో అప్పుడు మీ CRS స్కోర్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు ఆ రోజుకి 500 స్కోర్ వస్తుందా లేదా ఇంపార్టెంట్. లేకుంటే కనీసం అంటే ఒక 480 అబౌవ్ మీ స్కోర్ వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ నీ స్కోర్ 480 కాకుండా 450నో 440నో అక్కడ ఉందనుకోండి, కనీసం ఆ రోజుకి PNP వస్తా అని ఒక నమ్మకం ఉంటుంది. ఓకేనా? సో అది మీ క్రైటీరియా. దాన్ని బేస్ చేసుకొని మీరు కెనడాకి రావాలా వద్దని డిసైడ్ చేసుకోండి. ఇంకోటి, మీరు LMIA 15 lakhs అని చెప్పారు నాకు. 15 lakhs అంటే జనరల్గా LMIని మీ ఫ్రెండ్ మీకు అమ్ముతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ, విచ్ ఈజ్ ఇల్లీగల్. కానీ తను వచ్చేసి నా ఫీజు వచ్చేసి 15 lakhs అంటే అది వేరే సంగతి. దాని గురించి మీరు మాట్లాడుకోండి. బట్ మీకు లాయర్ ఫీజు తర్వాత ఆ ఫీజు ఈ ఫీజు అంతా కలిపి ఒక 15 lakhs అని అనుకుందాము. సో మీకు మీ శాలరీ ఎంత? మీ శాలరీ ఎంత వస్తుంది? అతను మీకు శాలరీ ఎంత ప్రామిస్ చేశాడు? ఇండియాలో మీ శాలరీ ఎంత వస్తుంది? ఎందుకంటే మీ ఏజ్ 36 అన్నారు కాబట్టి ఇట్స్ లైక్ ఎ టైం బాంబ్. ఎందుకంటే మీరు ఏజ్ పెరిగే కొద్దీ మీ స్కోర్ తగ్గుద్ది. తర్వాత 38 ఇయర్స్ వచ్చిన తర్వాత మీకు PR వస్తే మీరు ఇక్కడ ఇల్లు కొనగలరా లేరా, మీరు ఇక్కడ సెటిల్ కావడానికి ఎంత టైం పడుతుంది అనేది చూసుకోవాలా. ఎందుకంటే గత 2-3 ఇయర్స్ నుంచి టైం అనేది బాగా ముందుకు వెళ్ళిపోయింది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది, చాలా థింగ్స్ మారిపోయినాయి. అందుకని నేను చెప్తున్నమాట, ఒకప్పుడు 3 years బ్యాక్ 4 years బ్యాక్ అయితే 36, 37, 38లో నేను PR కొట్టగలను అంటే కొట్టగలరని చెప్పేవాడిని. ప్రస్తుత టైంలో మీకు CRS స్కోర్ బట్టి మీకు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అని బేస్ చేసుకొని మీరు ఒక ఎస్టిమేట్కి రావాలి. మీ శాలరీ ప్రస్తుతానికి మీకు మీ ఫ్రెండ్ ఒక 4,000 ప్రామిస్ చేస్తాడా, 5,000 ప్రామిస్ చేస్తాడా, ఎలాగా ఆ డీల్ ఏదో నాకు తెలియదు. ఒకవేళ మీకు నెలకు 4,000, 5,000 అనుకోండి, మీకు మ్యారేజ్ ఖచ్చితంగా అయింటుంది అనుకుందాం. మీకు కిడ్స్ కూడా ఉంటారు. సో మీ ఖర్చులకు ఆ డబ్బు సరిపోతుందా 1 yearలో? తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ PR వచ్చే లోపల మీరు ఈ మనీ నాకు సరిపోవట్లేదు, అనవసరంగా ఇండియా నుంచి వచ్చాను, ఆ శాలరీ మొత్తము నా డబ్బులంతా పోగొట్టుకున్నాను, అనవసరంగా నేను రాంగ్ స్టెప్ వేసాను, ఈయన థాట్స్లో లేకోకుండా ఒకసారి మీ శాలరీ ఎంత ఉందో చూసుకొని కంపేర్ చేసుకొని, వర్స్ట్ కేసులో ఒకవేళ మీ ఫ్రెండ్ వచ్చేసి 15 lakhs అని అంటున్నారు కదండి LMIA వచ్చేసి, ఆ కంపెనీ ఏ కంపెనీ? ఆ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా ఒక 2 years పెట్టుకుంటారా? ఆ కంపెనీ వాళ్ళు మీకు జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తారా? ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తారా? మీకు PR సపోర్ట్ ఇస్తారా? ఇవన్నీ కనుక్కొని మీరు కెనడాకి నేను రమ్మంటాను. సో ఇందులో ఏది కానీ అటు ఇటు అయినా సరే ఇట్స్ యువర్ డెసిషన్. రిస్క్ తీసుకోవద్దని నేను చెప్తాను. వచ్చేటప్పుడు ప్రాపర్ అనాలిసిస్, అతని పైన మీకు ఫెయిత్ ఉందా, నమ్మకం ఉందా, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? మీకు అతనికి మధ్య ఫ్రెండ్షిప్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకొని కెనడాకి రండి. సో అల్టిమేట్లీ నేను చెప్పేది ఏమంటే, మీ స్కోర్లు క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీ పైన మీకు నమ్మకం ఎంత ఉంది, మీరు IELTS స్కోర్ అంటే ఖచ్చితంగా కొట్టగలరా, మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ బాగున్నాయా, ఒకసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. మీరు కావాలంటే ఒక వారం రోజులు IELTS ప్రిపేర్ అయిపోయి మీ దగ్గరలో ఉన్న ఒక టెస్ట్ సెంటర్లో IELTS ఎగ్జామ్ రాయండి. వారం రోజు ప్రిపేర్ అయిపోయి మీ స్కోర్ ఎంత వస్తుందో చూసుకోండి.
దాన్ని బట్టి మీరు కెనడాకు వచ్చిన తర్వాత నేను స్కోర్ మంచిగా కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. మీ స్కోర్ చాలా తక్కువ వచ్చింది, ఐఎల్స్ స్కోర్ని మీరు ప్రిపేర్ కావట్లే, ఐఎల్స్ అనేది మీకు చాలా టఫ్గా అనిపించింది అనుకోండి, మీరు కెనడాకు వస్తే పిఆర్ కొట్టలేరు, కష్టం అన్నమాట. ఇవన్నీ మీరు ఒక్కొక్క చెక్ పాయింట్ పెట్టుకొని రాసుకొని, నేను చెప్పిన పాయింట్స్ అన్నీ రాసుకొని మీరు డీటెయిల్గా మీ ఫ్రెండ్తో డిస్కస్ చేసి ఇది పాసిబులా నాట్ పాసిబులా కనుక్కొని రమ్మంటాను. మీకు అన్ని డీటెయిల్స్ నేను చెప్పాను. సిఆర్ఎస్ స్కోరు ఇండియాలో టెస్ట్ చేసుకోండి. కెనడాకి వచ్చిన తర్వాత ఎంత మీ సిఆర్ఎస్ స్కోర్ వస్తుంది, మీ ఏజ్ 36 ఇండియాలో, కెనడాకి 38 అప్పుడు మీకు 1 year ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు సిఆర్ఎస్ స్కోర్ ఎంత, మీ శాలరీ ఎంత, ఆ కంపెనీ అనేది మంచిదా కాదా, ఆ కంపెనీ మిమ్మల్ని ఖచ్చితంగా మీకు జాబ్ సపోర్ట్ ఇస్తుందా, ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తుందా, ఆఫర్ లెటర్ ఇస్తుందా ఆఫ్టర్ 1 year, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని కెనడాకి రమ్మంటాను. ఓకేనా మై ఫ్రెండ్? ఐ హోప్ ఐ హ్యావ్ క్లియర్డ్ మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను అనుకుంటాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, లేదంటే మీరు నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, సో దట్ వీ కెన్ డిస్కస్ ఆన్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. సబ్స్క్రైబ్ టు మీ కేడమామ.